ఏలూరు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నందు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూన్ 4వ తేదీన జరగబోయే వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జూన్ 4వ తారీఖున జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ దోలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఎంపీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్, ఏలూరు ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, విజయరాజు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఈ యొక్క కార్యకర్తలు ఓటు వేసుకుంటూ వెళ్తే పాతసార్లు రోడ్డు తెలుసు. కాంగ్రెస్ పార్టీ జూన్ 4 జై జగన్, జై జగన్, జై జగన్. వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి. వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి. వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలిన చంద్రబాబు డౌన్ డౌన్. ప్రజలకు జై జగన్, జై జగన్, జై జగన్. జూన్ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జై జగన్, జగన్ అన్న నాయకత్వం. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ రోజున ఈ ప్రెస్ మీట్ సందర్భంగా జూన్ 4న జరగబోతున్నటువంటి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రమంతా కూడా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 50,000 కోట్ల రూపాయలు ఇస్తేనే శ్రీలంక అయిపోతుందన్న మనం 1,10,000 కోట్ల రూపాయలు ఏ రకంగా ఇద్దారని అనుకున్నాం. మరి ఇవాళ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రజలకు ఈ పథకాలు రావాలంటే మన కార్యకర్తలు, మన నాయకులు రోడ్డు మీదకి రావాలా. ఉన్నటువంటి విషయాల్ని మనం ప్రజలకు తెలియజెప్పి, ప్రజలు మీకోసం మేము న్యాయం చేస్తున్నాం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని వెలుగెత్తి చాటుతున్నాం, మీరు కూడా కలిసి రండి అని ఇవాళ మనం పిలిపించి రేపు ప్రజల కోసం మనము వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి దిగ్విజయంగా సాగిస్తామని ఈరోజు మనం ఈ వైఎస్ఆర్ జిల్లా ఏలూరు జిల్లా మరి పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియ. రాష్ట్రంలో యువత మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, అలానే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అవన్నీ కూడా వదిలేశారు. ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేశారు. అలానే ఏదైతే మన గవర్నమెంట్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి మరి ముందుకెళ్తున్నారు, వాళ్ళ అన్యాయాలకి ఇచ్చుకోవడానికి. అలానే ఏదైతే జెట్టీలు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారో అది పూర్తయితే ఆ రోజు ఓపెనింగ్లో మేమే కట్టామని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే అంత దిగజారిపోయిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి మరి ప్రజలకు అందజేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా ప్రజల కోసం మేము నిలబడతాము, ప్రజల కోసం మేము ముందుకెళ్తాము. జిల్లా పార్టీ కార్యాలయంలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశానుసారం 4వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేయటం కోసం ఈరోజు మా పార్లమెంటు పరిశీలకులు రవీంద్ర గారు, మా జిల్లా అధ్యక్షులు, మాకు దిక్సూచి కింద ఉన్న డిఎన్ఆర్ గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీల్ గారు, మిగిలిన మా నియోజకవర్గాల అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఇక్కడ సమావేశం అవడం జరుగుతుంది. 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవం రోజున మా ఏలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చెప్పిన అన్ని హామీలు విఫలమయ్యి ఎవరికి ఏమీ చేయకోకుండా అన్ని హామీల వరకే మిగిలిపోయిన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏలూరులో వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ జై జగన్, జై. ముఖ్యంగా ఈరోజు ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో
రేపు జూన్ 4వ తారీఖునటువంటి చేసే ఒక నిరసన కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనేది అందరితోటి చర్చించడం జరిగింది. మరి అందరూ కూడా ఈ నియోజకవర్గ యొక్క మరి కన్వీనర్లు ఉంగుటూరు నియోజకవర్గంలో వాసుబాబు గారు, అలాగే చింతలపూడిలో విజయకుమార్ గారు, అలాగే కైకుళ్ళలో మన డిఎన్ఆర్ గారు, అలాగే పోలవరంలో మన బాలరాజు గారు, ఏలూరు ఒక టౌన్లో జేపీ గారు, ఇలా అందరూ కూడా చాలా ఒక మొత్తం కార్యకర్త అందరితోటి పార్టీ యొక్క నూతనంగా నియమించినటువంటి పార్టీలో ఉండేటటువంటి కేడరు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులతో కలిపి ప్రజల్లోకి ఈ యొక్క గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని తీసుకెళ్ళాలి అనే భావంతో ఇప్పుడు చక్కటి చర్చ ఇక జరిగింది.